ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు పత్రాలు అందజేశారు. నామినేషన్ కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ప్రైమ్ 9తో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఇండియా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. విజయం ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతు కావాలన్నారు. బీఆర్ఎస్ మద్దతు విషయంపై చర్చిస్తున్నామన్నారు సుదర్శన్ రెడ్డి. అందరి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రైమ్ 9తో తెలిపారు. ఏముంది, మీరందరూ సపోర్ట్ చేయాలి. మరి తెలుగు వాళ్ళు మీరు అందరూ చెప్పాలి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కనుక్కుంటే కదా, ఇంకా పోయినప్పుడు కనుక్కుంటే చెప్తాను. కల్ केजरीवाल जी उनके नुमाइंदे को मीटिंग में भेजे थे, संजय सिंह साहब को. वहाँ पे सपोर्ट मेरे कैंडिडेचर के लिए डिक्लेयर करे थे. मैं उनका बहुत आभारी हूँ. आई हैव कम हियर टू एक्सप्रेस माय ग्रैटिट्यूड फॉर हिज ग्रेशियसनेस टू सपोर्ट माय कैंडिडेचर. अभी केजरीवाल जी जो बताए थे, यही बात मैं 2 दिन से बात कर रहा हूँ कि मैं कोई पॉलिटिकल पार्टी का आदमी नहीं हूँ, कोई पॉलिटिकल पार्टी में मैं सदस्य नहीं हूँ. और उपराष्ट्रपति की जो ऑफिस है वो पॉलिटिकल ऑफिस नहीं है. काफ़ी लोगों को गलत फहमी है. इट्स ए हाई कॉन्स्टिट्यूशनल ऑफिस विच इज़ रिक्वायर्ड टू बी इंडिपेंडेंट एंड ऑटोनमस, impartial, which are the qualities of a judge, and that's the reason why I have accepted the request made by some of friends and ably supported, endorsed by a veteran leader. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ ఇండియా అయితే ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, తర్వాత మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ఈరోజు ఏదైతే నామినేషన్ పత్రాలకు ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి తరపున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు 160 మంది ఎంపీల మద్దతుతో కూడా ఈ పత్రాలను సమర్పించినారు. అయితే ముఖ్యంగా ఈ నామినేషన్ వేసే సమయంలో కూడా చాలా కీలకంగా కూడా ఏదైతే కూటమిలో భాగంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఈయన వెంట వెళ్ళడం జరిగింది. దాదాపు 4 ఏదైతే నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటిది 4 నామినేషన్ పత్రాలను సమర్పించడము, దాదాపు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ముగిసేసరికి దాదాపు అరగంట సమయం పట్టింది. అయితే వీరితో పాటు ముఖ్యమైనటువంటి నేతలు కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ మద్దతు తెలిపేటటువంటి సీనియర్ నేతలు కూడా వెళ్ళేసేసి నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో ఉన్నారు. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉన్నామో, అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నివాసానికి ఏదైతే మాజీ సీఎం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు కోరడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా అంటే ఆయనతో నేను ఇంటరాక్ట్ అయినటువంటి సమయంలో కూడా బీఆర్ఎస్ ఎవరైతే నేతలు ఉన్నారో మాట్లాడబోతున్నారా, ఎప్పుడు కలుస్తారో అన్నటువంటి దానికి కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి, తర్వాత ఖచ్చితంగా నేను కలుస్తాను, బీఆర్ఎస్ నేతలను కూడా కలుస్తాను అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే నామినేషన్ చేసే సమయంలో అంతకన్నా ముందు మనకు 2 రోజుల క్రితం కూడా ప్రత్యేకంగా ఏదైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పేరు అంటే అనౌన్స్మెంట్ చేసిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా అప్పుడు కూడా అంటే ఖచ్చితంగా మద్దతు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితము కేజ్రీవాల్ నివాసానికి ఇక్కడికే వచ్చేసి దాదాపు అరగంట సేపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా కీలకంగా కూడా కేజ్రీవాల్ అంటే బయటికి వచ్చేసి కూడా కొద్దిసేపటి క్రితము అంటే మద్దతు ఇస్తాము, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అంటూ కూడా ఖచ్చితంగా
ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మధ్యాహ్నం ఏదైతే నామినేషన్ వేసేటటువంటి సమయంలో కూడా ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవారు, తర్వాత ఎస్పీ నాయకుడు ఎస్పీకి సంబంధించినటువంటి రామ్ గోపాల్ యాదవ్, తర్వాత డిఎంకే పార్టీకి సంబంధించినటువంటిది తిరుచి శివ, టీఎంసీకి సంబంధించినటువంటి శతాబ్ది రాయ్, శివసేనకు సంబంధించినటువంటి సంజయ్ రౌత్, తర్వాత సిపిఐకి సంబంధించినటువంటి జాన్ బ్రిట్రాస్ అందరూ కూడా వీళ్ళు కూడా నామినేషన్ వేసే సమయంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ నామినేషన్ పత్రాలు అయ్యాక ఒక్కొక్కరిని కూడా కలవడానికి ఈరోజు కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ నివాసానికి రావడము, మద్దతు కోరడం అన్నది కూడా చాలా కీలకము. ముందు అందరినీ కూడా నేను కలుస్తాను అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది మనం చూసాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే నామినేషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా అన్ని పార్టీలకు ఈరోజు మనకు కొద్దిసేపటి క్రితమే లోక్సభకు సంబంధించినటువంటి ఏదైతే 21 అంటే దాదాపు ఈరోజు పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి చివరి రోజు కావడము, తర్వాత మరొక వైపు ఉపరాష్ట్రపతి నామినేషన్కి సంబంధించినటువంటి నామినేషన్కి కూడా చివరి తేదీ. ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఖచ్చితంగా పర్సనల్గా కలిసి మద్దతు కోరుతానంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ. నామినేషన్ అనంతరం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో భేటీ అయ్యారు. తనకు మద్దతు తెలపాలని కేజ్రీవాల్ని కోరారు. कल కేజ్రీవాల్ జీ తెలుగులో చెప్పమంటే ఏముంది, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మరి తెలుగు వాళ్ళు మీరు అందరూ చెప్పాలి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు. కనుక్కుంటే కదా, ఇంకా పోయినప్పుడు కనుక్కుంటే చెప్తాను. తెలుగులో చెప్పమంటే ఏముంది, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మరి తెలుగు వాళ్ళు మీరు అందరూ చెప్పాలి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు. కనుక్కుంటే కదా, ఇంకా పోయినప్పుడు కనుక్కుంటే చెప్తాను. తెలుగులో చెప్పమంటే ఏముంది, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మరి తెలుగు వాళ్ళు మీరు అందరూ చెప్పాలి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు. కనుక్కుంటే కదా, ఇంకా పోయినప్పుడు కనుక్కుంటే చెప్తాను. తెలుగులో చెప్ప ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 20 మంది ఎంపీల సంతకాలు చేశారు. ప్రైమ్ 9తో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఇండియా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతు కావాలన్నారు. బీఆర్ఎస్ మద్దతు విషయంపై చర్చిస్తున్నామన్నారు సుదర్శన్ రెడ్డి. అందరి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రైమ్ 9తో తెలిపారు. के चुनाव के उम्मीदवार के रूप में आम आदमी पार्टी ने भी उनके नामांकन को सपोर्ट किया है. हमारी तरफ से उनके नामांकन के वक्त संजय सिंह वहाँ मौजूद थे. अभी जस्टिस साहब मुझसे मिलने के लिए आए थे और हमने आजकल जो देश में हालात चल रहे हैं उसके ऊपर चर्चा की. उनके साथ और भी बहुत सारे नासिर साहब थे, टीडीपी से हमारे टीएमसी से कल्याण जी थे, प्रमोद तिवारी जी थे. तो उनका सबका मैं स्वागत करता हूं अपने घर में. और आज जो देश के हालात चल रहे हैं उसके ऊपर काफ़ी लंबी चर्चा हुई. जो चुनाव हैं उसके क्या गणित हैं, कैसे क्या स्ट्रैटेजी बननी चाहिए, उसके ऊपर काफ़ी चर्चा हुई. तो मैं
हम सब लोग मिलके जस्टिस साहब को जिताने के लिए पूरी भरसक प्रयत्न करेंगे और मैं उम्मीद करता हूं कि ये चुनाव, चूँकि ये सीक्रेट बैलेट होता है, इसमें विप नहीं चलता है, प्रेसिडेंट के चुनाव के उम्मीदवार के रूप में आम आदमी पार्टी ने भी उनके नामांकन को सपोर्ट किया है। हमारी तरफ से उनके नामांकन के वक्त संजय सिंह वहाँ मौजूद